హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు మీతో నా లైఫ్లో జరిగిన ఒక హారర్ ఇన్సిడెంట్ షేర్ చేసుకుంటాను. 2016లో కాంజూరింగ్ 2 ఫిలిం వచ్చింది. నేను నా ఫ్రెండ్ సెకండ్ షోకి ఆ సినిమాకి వెళ్ళాము. మూవీ అరౌండ్ 1:45 ఆ టైంలో అయిపోయింది, మిడ్ నైట్. వాడిని డ్రాప్ చేసాను, అరౌండ్ 2 అయింది, 2 or 2:10 అయి ఉంటుంది టైం. వాడిని డ్రాప్ చేశాను. ఇక్కడే అసలు ట్విస్ట్ ఏంటంటే, నేను మా ఇంటికి వెళ్ళడానికి 4 శ్మశానాలు క్రాస్ చేయాలి. ఇప్పుడు ఎవరికైనా ఉప్పల్ మన జంక్షన్ నుంచి చిల్కనగర్ రోడ్ ఐడియా ఉంటే వాళ్ళకి తెలుస్తుంది. ఆ రోడ్లో చాలా శ్మశానాలు ఉంటాయి. సో ఇప్పుడు నేను ఆ శ్మశానాలు క్రాస్ చేసి మా ఇంటికి వెళ్ళాలి. ఫస్ట్ అది క్రాస్ చేసినా బాగానే ఉంది. దూరంగా ఈ కుక్కర్లో అరుపులు వినిపిస్తున్నాయి. ఈ చిన్న చిన్న పురుగులు ఉంటాయి కదా నైట్ టైం, అవి వినిపిస్తున్నాయి. బాగానే ఉంది. ఫస్ట్ అది క్రాస్ చేసినా ఓకే, సెకండ్ అది క్రాస్ చేసినా ఓకే, థర్డ్ అది కూడా క్రాస్ చేసినా స్లోగా వెళ్తున్నా. బికాస్ కుక్కలు ఉంటాయి కదా, మనకు అసలే కుక్కలు అంటే భయం. ఇప్పుడు వచ్చింది అసలు సమస్య ఏంటంటే, 4th శ్మశానం క్రాస్ చేస్తున్నప్పుడు ఆపోజిట్లో రోడ్డు మధ్యలో నాకు ఒక షాడో కనిపించింది. షాడో అంటే ప్రాపర్ ఒక అమ్మాయి షాడో లాగా ఒక ఫిగర్ నిల్చుంది. అంటే నాకు డ్రెస్ కనిపించలేదు, ఫేస్ కనిపించలేదు, ఏం కనిపించలేదు, కంప్లీట్ బ్లాక్. మనకి కాంచనా మూవీలో బ్లాక్ షాడో లాగా ఉంటుంది కదా, సేమ్ అలానే ఉంది. అసలు ఏం కదలట్లేదు. దూరంలో ఉంది, ఒక 100-200 మీటర్స్ దూరంలో ఉంది. నేను స్లోగా దాన్ని చూసుకుంటూనే డ్రైవ్ చేస్తున్నా. క్వశ్చన్స్, అది మనిషా కాదా, ఎవడైనా ప్రాంక్ చేస్తున్నాడా, చుట్టూ చూస్తే ఎవరు కనిపిస్తలేడు. స్ట్రీట్ లైట్లు మధ్యలో, ఎగ్జాక్ట్ మధ్యలో ఆ ఫిగర్ ఉంది. నేనేమో బైక్ స్లోగా వెళ్తున్నా. ఇప్పుడు అది క్రాస్ చేసి వెళ్ళాలి, కానీ నా మైండ్లో క్వశ్చన్ వస్తుంది, అదేంటో అర్థం కావట్లేదు. ఇప్పుడు అది మనిషి అయితే ప్రాబ్లం లేదు నేను క్రాస్ చేసినప్పుడు, బట్ అది ఇంకేదైనా అయితే నా పరిస్థితి ఏంటి? సో ఫుల్ ప్యానిక్ అయిపోయాను నేను. అదే టైంలో ఏమైందంటే, ఈ 4th శ్మశానం ఆపోజిట్లో లక్కీలీ నాకు ఒక రైట్ లేన్ ఉంటుంది. నేను ఇమ్మీడియట్లీ ఏం ఆలోచించకుండా ఆ రైట్ లేన్లో కొట్టేసి సీదా ఇంటికి వెళ్ళిపోయాను. ఇంటికి పోయినాక మా ఫ్రెండ్ గారికి కాల్ చేసిన, చెప్పిన, అరే ఇట్లా నాకు ఏదో కనబడింది బ్లాక్ కలర్ షాడో ఫిగర్, నాకు అసలు అది ఏందో అర్థం కాలేదు అంటే, వాడుండి అరే నువ్వు వెనక్కి రావాల్సింది, మన ఇద్దరం పోయి చెక్ చేస్తుండే కదా, మంచి ఆపర్చునిటీ మిస్ చేసినావు అంటున్నాడు వాడు. ఏం చెప్పాలి ఇంకా. బట్ ఇదైతే నాకు ఇప్పటికీ మిస్టరీ, అదేంటో నాకు తెలియదు. బట్ దట్ వాజ్ ద ఎక్స్పీరియన్స్. అసలు ఆ రోజు సినిమా చూసినాం, సెకండ్ షో, అది కూడా దయ్యం సినిమా, నాకు కూడా దయ్యం ఎక్స్పీరియన్స్ జరిగింది. మీ లైఫ్లో కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ ఏమైనా జరిగితే తప్పకుండా కామెంట్ చేయండి, నేను అన్నీ చదువుతాను. కమాన్ కమాన్ కామెంట్ చేయండి.